వెల్కమ్ టు సిజే టీవీ. రామాయణం బడ్జెట్ 4000 కోట్లు. చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణం. ఈ సినిమాపై బడ్జెట్ పై ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై నిర్మాత నమిత్ మల్హోత్రా స్పందించారు. అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా 4000 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందుతోందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా బడ్జెట్ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. మేము ఎవరి నుంచి డబ్బు తీసుకోవడం లేదు. 7 సంవత్సరాల క్రితమే దీని నిర్మాణం కోసం పనులు ప్రారంభించాం. ఈ సినిమా సుమారు 4000 కోట్లతో తెరకెక్కుతుంది. ఈ ఇతిహాసాన్ని ప్రపంచమంతా చూడాలి. ఆ లక్ష్యంతో దీన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కంటే ఇది కొంచెం తక్కువే అని నేను భావిస్తున్నాను. మన సంస్కృతి పునాదిగా నిలిచిన ఇతిహాసాన్ని మనం గర్వంగా భావిస్తున్నాం. దానిని సాధ్యమైనంత గొప్పగా తెరకెక్కించనున్నాం అని నమిత్ మల్హోత్రా తెలిపారు. అలానే నమిత్ రామాయణ సినిమాతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. ఆ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో అది కూడా దీపావళి అన్నారు విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రధాన తారాగణం ఖరారైంది. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్ నటిస్తున్నారు. సో మామూలు విషయం కాదు. 4000 కోట్లతో ఒక ఇండియన్ మూవీ అనేది ఎంతైనా కూడా ఇదొక పెద్ద వార్త అయితే అవుతుంది. డౌట్ ఆ విషయంలో. నాకు తెలిసి ఇండియన్ సినిమా ఇంతవరకు కూడా ఇంత భారీ బడ్జెట్ తోటి నిర్మింపబడలేదు అనేది మాత్రం నాకున్నటువంటి అవగాహనతోటి. సో ఇంత భారీ బడ్జెట్తో సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మన సాయి పల్లవి దాంట్లో సీతగా నటించడం, రణబీర్ కపూర్ నిజానికి చెప్పాలంటే యష్ రావణాసుడిగా, సన్నీ దేవోల్ హనుమంతుడిగా, ఈ యొక్క క్యారెక్టర్స్ కూడా ఆ యొక్క పాత్రకు తగ్గట్టుగా తీసుకున్నారనేది అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ విషయంలో ఎటువంటి ఇది లేదు. అలానే ఈ యొక్క పాత్రల ఎంపికల విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు అనేది మాత్రం ఈ యొక్క తారాగణాన్ని బట్టి తెలుస్తుంది. అది కాకుండా కొత్తగా వచ్చినటువంటి 4000 కోట్ల బడ్జెట్ అనేది కూడా ఒక భారీ బడ్జెట్ ఇండియన్ అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాగా ఇదైతే ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రామ్ పోతినేనికి సంబంధించి మనం నిన్న కూడా వచ్చింది వార్త. రామ్ పాట అనురిది నోట. తెలుగులో మంచి ప్రేమ పాట విని చాలా రోజులైందిగా అంటూ తన ఆంధ్ర కింగ్ తాలూకా పాటల ప్రచారాన్ని షురూ చేశారు కథానాయకుడు రామ్ పోతినేని. ఈ నెల 18న సినిమాలోని ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేస్తున్నారు. ఆ పాటని రామ్ పోతినేని స్వయంగా రచించగా సంగీత సంచలనం అనురిది ఆలపించడం విశేషం. వివేక్ మెర్విన్ స్వరాలు సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఉపేంద్ర ముఖ్య భూమికను పోషించారు. మహేష్ బాబు పి దర్శకుడు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. ప్రస్తుతం చివరి దశలో నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా ఛాయాగ్రహణం సిద్ధార్థ ముని సో ఇది రామ్ పోతినేని సంబంధించి రామ్ లిరిక్స్ కూడా రాస్తున్నాడు ఈ మధ్య. సో అందులో భాగంగానే ఈ యొక్క సినిమాలో అనురిత్ సంగీతం అందించేటువంటి ఈ యొక్క సినిమా ఏదైతుందో ఆంధ్ర కింగ్ తాలూకా అనేటువంటి సినిమాలో రామ్ పోతినేని ఒక పాటను రాయడం జరిగింది. దాన్ని అనురిత్ సంగీతంలో ఆలపించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఈ నెల 18న మొదటి పాటను రిలీజ్ చేస్తారనేది. ఇకపోతే మన హాసిని అంటూ బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయే నటి జెనీలియా. ఆమె దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత జూనియర్ చిత్రంలో దక్షిణాది ప్రేక్షకులను తిరిగి పలకరించనుంది. కిరీటి హీరోగా పరిచయం అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాని రాధాకృష్ణ తెరకెక్కించారు. ఇందులో జెనీలియా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఆమె మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఆ గుర్తింపు నాకెంతో ఆనందం. 8 ఏళ్ల క్రితం మా ఆయన రితేష్ ద్వారా ఈ చిత్రం నా దగ్గరకు వచ్చింది. అప్పటికి నేను సినిమాలు చేయట్లేదు. మా పిల్లలు ఆలనా పాలనా చూసుకుంటున్నా. మళ్ళీ సినిమాలు చేయాలా వద్దా అనే సంశయంలో ఉన్నా. కానీ రితేష్, నువ్వు ఇది ఖచ్చితంగా చేయాలి, నువ్వు కోరుకునేది దీంట్లో ఉందని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు రాధాకృష్ణ కథ వినిపించినప్పుడు ఇలాంటి పాత్ర నేను ఇది వరకెప్పుడూ చేయలేదు కదా అనిపించింది. రేపు తెరపై సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా నన్ను సరికొత్తగా చూసే అనుభూతి కలుగుతుంది. ఈ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. మంచి బాస్గా గంభీరమైన పాత్రలో కనిపిస్తా. కథ ముందుకు సాగే కొద్దీ నా పాత్రలోని విభిన్న కోణాలు బయటికి వస్తాయి. అంటే వెళ్ళండి. నేను ఈ కెరియర్లో చాలా మంది కొత్త హీరోలతో కలిసి పనిచేశాను. వాళ్ళంతా ఇప్పుడు టాప్ స్టార్స్ గా ఉన్నారు. అప్పుడు రీఎంట్రీలో కిరీటితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కష్టపడే వ్యక్తితో ఉన్న నటుడు అతను. ఎంత చక్కగా నటిస్తాడో అంత అద్భుతంగా డాన్సులు, ఫైట్లు చేశాడు. దీంట్లో మా ఇద్దరి పాత్రలు ఎలా ముడిపడి ఉంటాయి, మా మధ్య ఉన్న సంఘర్షణ ఏంటనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఇది బలమైన కథ, యాక్షన్, ఎమోషన్స్తో పూర్తి ప్యాక్డ్ చిత్రంగా ఉంటుంది. అలాగే దీంట్లో బొమ్మరిల్లు తరహాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ చక్కగా కుదిరింది. ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ లాంటి గొప్ప టెక్నీషియన్తో మళ్ళీ కలిసి పనిచేయగలిగా
ఒక రకంగా ఈ చిత్రం మా అందరికీ ఓ రీయూనియన్ లాంటిదే. దక్షిణాది ప్రేక్షకులు నాకెంతో ప్రేమనిచ్చారు. ఇక్కడ నన్నెవరూ జెనీలియాగా గుర్తించుకోరు. బాయ్స్ లో హరిణిగా, ఢీలో రెడీలో పూజాగా, బొమ్మరిల్లు హాసినిగా ఇలా నేను పోషించిన పాత్రలతో వాళ్ళ మదిలో నన్ను దాచుకున్నారు. ఇది ఓ నటిగా నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నిజానికి ఓ నటికి కుర్రాళ్లతో అభిమానులు ఉంటారు, కానీ అమ్మాయిల్లో పెద్దగా ఉండరు. కానీ హాసిని పాత్రతో నాకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. నాకు మళ్ళీ తెలుగులో సినిమాలు చేయాలని ఉంది. ప్రయోగాత్మకంగా ఉండే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. నాకు తెరపై ఎంతసేపు కనిపించామన్నది ముఖ్యం కాదు. చేసేది చిన్న పాత్ర అయినా కథపై బలమైన ప్రభావం చూపించేలా ఉండాలి. ప్రేక్షకుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉండాలి. సో ఇది ఆమె. అలానే నేను నమ్మేది ఒకటే, ఇక్కడ యూత్ఫుల్ కోటా శ్రీనివాసరావు గురించి కూడా మాట్లాడింది. కోటా శ్రీనివాసరావు నటనకు నిలయం లాంటి వారు. బొమ్మరిల్లు చేసే సమయంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి వారితో కలిసి నటించడం నా అదృష్టం. ఇప్పుడు ఆ చిత్రాలు చూస్తుంటే ఇంత పెద్ద నటులతో నేను చేసింది అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ను చూసినప్పుడు ఈ అబ్బాయితోనా నేను ఆరెంజ్ సినిమా చేసింది అనుకున్నా. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. 3 పేజీల డైలాగ్ ఉన్నా ఇలా చూసి అలా చెప్పేస్తారు. అలాగే అల్లు అర్జున్ మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ విధంగా జెనీలియా తన యొక్క మనోగతాన్ని పంచుకుంది. నేను నటి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఎవరు నా ఫోటోలు తీసి దర్శకుడు శంకర్కు పంపడం, ఆయన నాకు బాయ్స్లో అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత రాజమౌళి నన్ను సైలో తీసుకోవడం, దిల్ రాజు బొమ్మలు ఇవ్వడం, ఇలా బోలెడు అంత ప్రేమ చూపించారు. అది నాకు దక్కిన ఆశీర్వాదం. దీనికి తగ్గట్టుగానే ఆ పాత్రల కోసం నేను పడిన కష్టం ప్రేక్షకులు నన్ను మరింత దగ్గర చేసింది. నాకు ప్రత్యేకంగా ఫలానా పాత్ర చేయాలని కోరికలేం లేవు. వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. మంచి కథలు, పాత్రలు బాగమ్మవాలని ఉంది. ఏదైనా కూడా జెనీలియాకి చేసిన సినిమాలు కొన్నైనా కూడా ఆ యొక్క పాత్రలు, ఆ పాత్రల యొక్క ఇంపాక్ట్ జనాల మీద చూపించిందని బట్టి ఆమె చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పాత్రలు అయితే చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మనకి బాయ్స్ అంటే యూత్కు సంబంధించిన క్యారెక్టర్ అయినప్పుడు కూడా ముఖ్యంగా బొమ్మరిల్లు, సత్యం లాంటి సినిమాలు, బొమ్మరిల్లు లాంటి సినిమాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పాత్రని ఆ యొక్క దర్శకులు మలిచిన తీరు కానీ, ఆ పాత్రలో తను నటించిన తీరు కానీ చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఆ సినిమాల్లో ఉండేటువంటి పాత్రలు కలకాలం గుర్తుండిపోతాయి. ఆ బొమ్మరిల్లు అయితే యూత్ఫుల్గా ఎప్పుడు కూడా ఆ యూత్ కనెక్ట్ అయ్యేటువంటి సినిమా. అలానే పెద్దవాళ్ళు కూడా యూత్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనేటువంటిది యాక్సెప్టబుల్గా ఉండేటువంటి ఆ లవ్, ఎఫెక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, ముఖ్యంగా సిద్ధార్థ అండ్ ప్రకాష్ రాజ్ మధ్యన కానీ, అలానే సిద్ధార్థ ఇంట్లో హాసిని అనే క్యారెక్టర్ జెనీలియా వచ్చేసి ఉండేటువంటి సందర్భంలో కానీ జరిగేటువంటి సీన్స్ ఆ ఫన్తో పాటుగా ఆ కుటుంబ విలువల్ని, కుటుంబంలో ఉండేటువంటి ఒకరికి మధ్య ఉన్నటువంటి అనుబంధాలని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా బొమ్మరిల్లు. బొమ్మరిల్లు హాసిని పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే హాసిని క్యారెక్టర్ చేసినటువంటి జెనీలియా రితీష్ దేశ్ముఖ్ ని మ్యారేజ్ చేసుకోవటం. సో దాని తర్వాత 13 ఏళ్ళ లాంగ్ 2 పిల్లలతోటి తను ఉండటం జరిగింది. సో ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత కిరీటి హీరోగా వస్తున్నటువంటి జూనియర్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అయితే తను నటించిందని చెప్పేసి ఈ యొక్క నిన్న చెప్పినటువంటి విషయం. సో దాంట్లో ఒక ఆఫీస్ బాస్ లాగా, తర్వాత ఆ యొక్క హీరో క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ ఎలా ఉంటుంది అనేది నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఆ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి చెప్పింది. ఏదేమైనా కూడా జెనీలియాకి మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక మంచి గుర్తింపు అయితే ఉందని చెప్పేసి చెప్పవచ్చు.